పంచాంగం మార్చ్ 15, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం తేదీ కృష్ణపక్ష పాడ్యమి మార్చ్ 14 ఉదయం 12:24 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2:33 వరకు కృష్ణపక్ష ప్రతిపాద మధ్యాహ్నం 12:24 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2:33 వరకు నక్షత్రం ఉత్తర ఫాల్గుని ఉదయం 6:19 నుంచి మరుసటి రోజు ఉదయం 8:54 వరకు రాహుకాలం ఉదయం 9:24 నుంచి మధ్యాహ్నం 10:57 వరకు యమగండం మధ్యాహ్నం 1:58 నుంచి సాయంత్రం 3:29 వరకు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 ముందుగా మేషరాశి మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించటానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తి పొందగలరు. కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది. తదుపరి వృషభ రాశి మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. కానీ మీ యొక్క దూకుడు స్వభావము చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. తదుపరి మిథున రాశి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపజేయనుగలదు. తదుపరి కర్కాటక రాశి ఈరోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఒకవైపు ఆకర్షణం ఈరోజు వినాశనకారిగా రుజువవుతుంది. మేషరాశి వారు ఖర్చుదారీతనాన్ని తగ్గించటానికి ప్రయత్నించండి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలున్నాయి. మిథున రాశి వారు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్యము బాగుంటుంది. సింహరాశి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీరు సంతోషం, ఆనందం పొందుతారు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయటం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి ఈరోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడతారు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. తదుపరి తులారాశి ప్రతి ఒక్కరూ చెప్పింది వినండి. మీ సమస్యలకు పరిష్కారం చూపొచ్చును. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైందో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. సింహరాశి వారికి డబ్బు సంబంధమైన సమస్య నెత్తిమీదని తిరుగుతుంది. కన్యారాశి వారు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. తులారాశి వారు ప్రతి ఒక్కరూ చెప్పింది వినండి. వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి. ధనుస్సు రాశి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దాన్ని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఈరోజు అలా ఖాళీగా కూర్చుని బదులు ఏదైనా పనికొచ్చే పనిలో లీనమవ్వచ్చు. అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. తదుపరి మకర రాశి మీ శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది. మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి. ఈరోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తదుపరి కుంభరాశి మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి మీనరాశి ధ్యానం మరియు ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకదాన్ని మించి మరొకదాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ధనుస్సు రాశి వారు ఎనర్జీని మీ సేవలు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. మకర రాశి వారు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. కుంభరాశి వారు కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీనరాశి వారు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది.